రోలింగ్ నాట్ రోరింగ్ అమ్మా, నీకు అనిపించినట్టుంది రోలింగ్ అది. ప్రతి ఐడియా మనకి బుర్రలోకి తట్టేసిన తర్వాత సో ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళడానికి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ స్ట్రగుల్స్ యూ హ్యావ్ గాన్ త్రూ? As I said, like we are from Hyderabad. అంటే ఇప్పుడు కింద పడిన కేక్, సైకిల్ దొక్కుతూ స్లిప్ అయిన కేక్, మెట్ల మీద నుంచి పడినా అలా లేదు అదే కదా. లేదు. ఇంకెవరన్నా బాత్రూమ్ లో జారి పడినా కేక్. ఉమెన్స్ డేను పురస్కరించుకొని ఎంటర్ప్రెన్యూర్ గా రావాలి అనుకునే వాళ్ళకి ధైర్యంగా అడుగులు వేయడానికి సో మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్యాషన్ అనే దాన్ని సో ఆ సింహం మీదేనా? మాదే. పేరు ఆలివర్. ఆలివ్ ఆయిల్? ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెట్ అనేది కామన్ అయిపోయింది. లేదు, మా ఇంట్లో లేదు. కళలు అందరూ కంటారు, కానీ వాటిని సాకారం చేసుకునేది అతి కొద్ది మంది మాత్రమే. మరి అటువంటి వాళ్ళల్లో ఒకరైనటువంటి మహిళా మణి ఉమెన్స్ డే సందర్భంగా ఆవిడ్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. వాళ్ళ ఇంటర్వ్యూ ఏదైనా కానివ్వండి, బట్ వాళ్ళ విజన్ అయితే మాత్రం ది బెస్ట్ టాప్ కి తీసుకెళ్లి పెట్టారు. ఎలా సాధ్యపడింది తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలి అంటే మాత్రం మనం వెళ్ళాల్సిందే ఎగ్జాటికా బేకరీ అండ్ రెస్టారెంట్, నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్సైడ్ అండ్ హ్యావ్ అ స్మాల్ చిట్ చాట్ విత్ ఫౌండర్ ఆఫ్ దిస్ ఎగ్జాటికా బేకరీ అండ్ రెస్టారెంట్. చలో. Yes, we have a founder of Exotica Bakery and Restaurant, Mrs. Jayashree garu. So hi Andy. So ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీ ఈ కేక్స్ గురించి చెప్పండి. ఎగ్ అండ్ నెక్లెస్ ఇవన్నీ కస్టమైజేషన్ కి యూస్ చేస్తాం. యానిమల్ థీమ్, బార్న్ బేబీ, రిటైర్మెంట్. ఇది ఆఫీస్ కేక్. మొత్తం రూమ్ నంతా సెట్ చేసాము. ఓకే. ఇవన్నీ ఏంటంటే బ్రైడ్ టు బి, శ్రీమంతంకి. వావ్, సో క్యూట్. వీళ్ళిద్దరు షష్టి పూర్తి. ఓకే. అండ్ ఇది బ్రైడ్ టు బి. ఓకే. ఇది స్కూల్ థీమా? లేదు లేదు, బటర్ఫ్లై థీమ్, గర్ల్స్ ని అలా స్టాండ్ చేయడం. ఓకే. అండ్ ఆ మధ్యలో జంగిల్ థీమ్. యా, గ్రేట్. సో శాంతా క్లాస్ కూడా ఉన్నాడు మనకి. యా, ఫర్ క్రిస్మస్. యూజువల్గా ఎంత టైం పడుతుంది మేకింగ్ కి ఇటువంటివి లైక్ కస్టమైజ్డ్ డిజైన్స్ కి? 1 day before we take up orders. ఓకే. మేము ఎందుకు రెడీ పెట్టామంటే ఇప్పుడు సడన్ గా వస్తారు, మాకు యూనికార్న్ థీమ్ కావాలి, వెంటనే 1 hour లో కావాలి అంటారు. సో అప్పటికప్పుడు అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. రెడీగా ఉందంటే వీ కెన్ సాటిస్ఫై దెమ్. ఓకే. ఓకే. యు ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మనం చేసే ప్రతి ఒక్క కేక్ ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. ఓకే. అంటే ఆ రెసిపీ ఐటమ్ బై ఐటమ్. ఓకే. ద కేక్. ఓకే. జస్ట్ కేక్ మాత్రమే పోస్ట్ చేస్తారు అంటే ఇమేజ్ ద కస్టమైజ్డ్ కేక్. ఓకే. ఓకే. అంతే తప్ప రెసిపీ కోసం అయితే అడగొద్దు, బికాస్ రెసిపీ ఇస్ ఆల్వేస్ సీక్రెట్. yes, always a secret. ఓకే. సో రండి కూర్చుందాం, సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. కాకపోతే ఇవాళ ఉమెన్స్ డే కదా, సో ఐ జస్ట్ వాంట్ టు గిఫ్ట్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్ టు దిస్ ఐరన్ ఉమెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉమెన్స్ డే. Thank you so ప్లీజ్. much. జయశ్రీ గారు, ఏంటి అసలు మీ సొంత ఊరేది, ఎక్కడ చదివారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంటైర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ లోనే చదువున్నాను. ఒక 12 years బ్యాక్ నెల్లూరుకి మూవ్ అయ్యి ఉన్నాం ఇన్లాస్ దగ్గరికి. సో ఫ్రమ్ దెన్ లైక్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఎగ్జాటికా జర్నీ స్టార్ట్ అయింది మాది. ప్రతి ఐడియా మనకి బుర్రలోకి తట్టేసిన తర్వాత సో ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళడానికి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ స్ట్రగుల్స్ యూ హ్యావ్ గాన్ త్రూ? As I said, like we are from Hyderabad. My son's second birthday, we have planned to celebrate in Nellore. That time we were looking out for some space like where we can gather 50 to 60 members of family gathering work celebrate చేసుకోవడానికి ప్లేసెస్ చూసాం, వెతకడం స్టార్ట్ చేసాం. అన్ని మాక్సిమం నెల్లూరులో మనకున్నవన్నీ కళ్యాణ మండపాలు, మినిమం 200-300 అబౌవ్ గ్యాదరింగ్, అవి హ్యూజ్ రెంట్స్. అది నాకు అంత అవసరం అని అనిపించలేదు. 50 members ఆఫ్ గ్యాదరింగ్ కి ఆ స్పేస్ అనేది చాలా పెద్దగా ఉంది. సెకండ్, వెన్ వీ కమ్ టు ద కేక్స్, కస్టమైజేషన్ ఆఫ్ కేక్స్, దానికోసం కూడా ఒక 2-3 బేకరీస్ తిరిగాము. అట్ లాస్ట్ వీ కుడ్ ప్లేస్ అన్ ఆర్డర్ ఫర్ మిక్కీ మౌస్ కేక్, కానీ దాని అవుట్పుట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మనం ఇచ్చింది ఒకటైతే వచ్చిన అవుట్పుట్ డిఫరెంట్. అండ్ ఫుడ్ వైజ్ ద సేమ్, లైక్ మనం పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి పెట్టే ఫుడ్
అనేదే దొరుకుతుంది కానీ ఏదైనా సంథింగ్ డిఫరెంట్ లైట్ స్నాక్స్ నుంచి స్టార్ట్ చేసి మెయిన్ కోర్స్ వరకు వెళ్ళాలి అన్న టైప్ ఆఫ్ ఫుడ్ అయితే నాకు ఇక్కడ దొరకలేదు. పార్టీ అనగానే జస్ట్ ఏదో కూర్చున్నామా తిన్నామా వెళ్ళామా అన్నట్టు కాకుండా ఒక సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. సో ఇన్ దట్ లైక్ వే వీ లుక్ ఇస్ ఫస్ట్ మ్యూజిక్ అనేది చెక్ చేస్తాం. అండ్ నా ఇంటెన్షన్ వాజ్ లైక్ టు ప్రొజెక్ట్ మై సన్స్, తన చైల్డ్హుడ్ వీడియోస్ అన్ని కొంచెం కజిన్స్ అందరి మధ్యలో ప్రొజెక్ట్ చేసి కొంచెం చిట్ చాట్ చేయాలి అన్న టైప్ ఆఫ్ థాట్ తోటి చూసామన్నమాట. అప్పుడు నాకు అది ఎక్కడా దొరకలేదు. అవన్నీ ప్రాబ్లమ్స్ ఏదైతే నేను ఫేస్ చేశానో నెక్స్ట్ ఇంకెవరికన్నా ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అనేది కావాలి. సో ఆ థాట్ ప్రాసెస్ తోటి నేను ఎక్సాటికా అనేది స్టార్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏజ్ వాళ్ళకు కూడా ఒక సర్టెన్ స్పేస్ అనేది కావాలి. న్యాచురల్ ఎయిర్లో కూర్చొని కొంచెం గ్రీనరీ ఎంజాయ్ చేసి ఒక కప్ ఆఫ్ కాఫీ అలా కొంచెం ఎంజాయ్ చేయాలన్నా అట్లా కూడా మనకి ఎటు ప్లేసెస్ లేదు. సో అందుకని వీ హ్యావ్ చూస్ ద ఓపెన్ ఎయిర్ కూడా. ఇది ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? 2015 అంటున్నారు. 2015 లో సోషల్ మీడియా కూడా లేదు, ఇట్ ఈస్ జస్ట్ మౌత్ పబ్లిసిటీ. ఒక మనిషి ఇక్కడికి వచ్చినాక మనతోటి మాట్లాడి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ అయ్యి ఇంకొక మనిషికి చెప్పి అరే ఈ సో అండ్ సో ప్లేస్ లో మనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి అలా ఇంకొక మనిషిని రెఫర్ చేయడం, అలా మౌత్ పబ్లిసిటీ త్రూ. సస్టైన్ అవ్వగలను అనేది ఎంత గట్టిగా నమ్మారు మీరు? బికాస్ బిజినెస్ అనగానే దట్ ఒక ఉమెన్ గా మీరు వస్తున్నారు అన్నప్పుడు యూ హ్యావ్ టు గెట్ అ ప్రాపర్ అటెన్షన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ యాజ్ వెల్. సో ఇనీషియల్ గా ఆ సార్ట్ ఆఫ్ అటెన్షన్ ఎట్లా ఉండింది మీకు? అటెన్షన్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే పాజిటివ్. దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మైట్ బి ఒక 2 hours లేట్ అవ్వచ్చు నేను ఇంటికి వెళ్ళడానికి. చాలా సపోర్టివ్. ఎప్పుడు మనని ఆపాలి అని ట్రై చేయలేదు. ఎందుకంటే ఇది నేను ఒక ప్యాషన్ తోటి స్టార్ట్ చేశాను. నా సక్సెస్సే చూసారు కానీ నన్ను డ్రాప్ డౌన్ చేయాలి అనేది లేదు. ఈవెన్ కమింగ్ టు మై సన్, హీ వాజ్ ఇన్ 6th standard. హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ సపోర్టివ్ టు అస్. ఏ రోజు నేను ఇంటికి ఈ టైంకి వెళ్ళిపోయి నేను చదివించాలి అనేది లేదు. మొత్తం తనే వర్క్ అంతా తనే ఫినిష్ చేసుకుంటాడు. ఇన్ఫాక్ట్ నేను అటు వెళ్ళి టైం స్పెండ్ చేయలేను కాబట్టి హీ గివ్ అ కాల్, హీ ఫైండ్ అవుట్ వెదర్ ఐఎమ్ ఫ్రీ ఓవర్ హియర్, హీ కమ్స్ హియర్, స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ అండ్ గో బ్యాక్. అండ్ హీ వాజ్ ద పర్సన్ హూ ఇన్సిస్టెడ్ వై డోంట్ యూ గెట్ ఇన్ టు సోషల్ మీడియా. అంటే మాకు అంత నాలెడ్జ్ లేదు సోషల్ మీడియా గురించి. అమ్మ వై డోంట్ యూ స్టార్ట్ విత్ సోషల్ మీడియా, వై డోంట్ యూ రీచ్ పీపుల్ విత్ దిస్, అలా తను సజెస్ట్ చేశారు. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు అయిపోయి ఉంటాయి. బట్ 2015 నుంచి 2026 ఇప్పటి వరకు కూడా సో అటువంటి రాత్రులు ఏమన్నా మీకు గుర్తున్నాయా? ఒకవేళ అయితే అది ఈ బిజినెస్ వల్ల? నిద్రలేని రాత్రుల్ని అది సఫరింగ్ గా నేను తీసుకోవట్లేదు, అది ఇష్టంగా తీసుకున్నాను. లైక్ పెయిన్ ని ఇష్టపడితే హ్యాపీ ఉంటుంది. పెయిన్ ని పెయిన్ లాగా చూస్తే నెక్స్ట్ డే నేను వచ్చి ఇక్కడ పని చేయలేను. నేను వచ్చి కష్టపడుతున్నాను అనే దానికన్నా ఇక్కడ ఎంటైర్ నా టీం కూడా నాకు అట్లనే సపోర్టింగ్ గా ఉంటుంది. నేను వాళ్ళకి మోటివేట్ చేస్తాను, వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తారు. అండ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ హ్యాడ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, మీ వారు హీ వాజ్ ఇంటూ దిస్ బిజినెస్ ఆర్ ఆయన ఇతర బిజినెసెస్ కానీ వర్క్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదు, he is with me in this business. Yeah, we do have this branch and as well as Sri City lo oka branch undi. He keeps moving up and down and right. I take it. But usually there is a proverb, every successful man వెనకాల ఒక ఉమెన్ ఉంటది అని. సో ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ వెనకాల సార్ ఉన్నారా? ఉన్నారు. ఓకే దట్స్ సో గ్రేట్. మీరు ఎగ్జాటికా ఐడియా వచ్చిన తర్వాత ఈ మెనూ ఎలా సెట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు? ఫస్ట్ వీ హ్యావ్ కమ్ విత్ కాంటినెంటల్ పెట్టినప్పుడు ఓన్లీ యంగ్స్టర్స్ స్టెప్ ఇన్. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది కాంటినెంటల్ ఫుడ్ ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. దెన్ వీ స్టార్టెడ్ విత్ ఇండియన్ పుల్కా అండ్ గ్రేవీస్, దెన్ వీ వెంట్ టు ది చైనీస్. సో మనం వాళ్ళ టేస్ట్ ప్రకారము వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ ప్రకారంగా మనం మెనూని డిజైన్ చేస్తూ వచ్చాం. ఇన్ని సంవత్సరాల్లో కస్టమర్స్ నుంచి మీకు ఎన్నో అప్లాజెస్, ఎన్నో ది బెస్ట్ రివ్యూస్. అసలు ఆ రోజు ఆ కస్టమర్ వచ్చారు, సో తను ఇచ్చిన కాంప్లిమెంట్ ఉంది, అరే చాలరా బాబు ఈ లైఫ్ కి అన్న విధమైనటువంటి. The same thing what I faced with my son. One other lady from Bangalore, she has come here to celebrate her daughter's 3rd birthday if I'm not wrong. It's been 5 years. వాళ్ళు చాలా కన్ఫ్యూజన్గా వచ్చారు. అసలు నెల్లూరు అనేది అసలు మనకేం దొరకదా అసలు ప్లేస్ వైజ్. యాజ్ ఐ ఫేస్డ్ ప్రాబ్లమ్, షీ హాస్ కమ్ విత్ ద సేమ్ మైండ్ సెట్ తోటి వచ్చారు. వీ మేడ్ హర్ టు సిట్ కంఫర్టబుల్లీ. వీ హ్యావ్ టేకెన్ ద కేక్ ఆర్డర్. దెన్ షీ జస్ట్ వాంటెడ్ టు సీ ద ఎంటైర్ రెస్టారెంట్.
ప్రొజెక్టర్ రూమ్ చూసారు, బయట ఓపెన్ స్పేస్ చూసారు. దెన్ షీ హాజ్ డిసైడెడ్ మేము ప్రొజెక్టర్ రూమ్ వాడుకుంటామండి పాప బర్త్డేకి అని. షీ హ్యాస్ గ్యాదరింగ్ ఆఫ్ 60 to 70. లోపల ఏమో విత్ మ్యూజిక్ ది వాంటెడ్ డాన్స్ అండ్ ఆల్. వీ అరేంజ్డ్ ఫుడ్ అవుట్ సైడ్. ఓకే. సో పార్టీ అంతా చాలా స్మూత్గా హ్యాపీగా అయింది. అండ్ మెనూ కూడా వాళ్ళకి ఎలా కావాలో దానికి తగ్గట్టే కస్టమైజ్ చేసాం. మన దగ్గర ఫిక్స్డ్గా వెజ్ అండ్ నాన్ వెజ్ ఫిక్స్డ్ ఉండదు, బికాస్ వీ హ్యావ్ 4 sectors ఆఫ్ మెనూ. వాళ్ళకే కస్టమైజేషన్ చాయిస్ ఇస్తాం. సో దే హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. Next day morning, she just called me to thank me. Thank you so much, Ani. She wanted to come and meet me in the restaurant. Okay. And unfortunately, నేను ఆ టైం ఇంట్లో ఉన్నాను. So she has come all the way home. She met me, she thanked me and went. ఇప్పటికి 5 years, whenever she comes to Nellore, she definitely step into our restaurant. ఓకే. సో దెన్ మరి చెప్పండి, మీ దగ్గర ఉన్న ఇన్ని కలర్ఫుల్ కేక్స్ లో నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది ఏంటి అంటే, ఈవెన్ రిటైర్ అయ్యే వ్యక్తికి కూడా సర్ప్రైజ్ చేసే విధంగా. మీరు జస్ట్ రిటైర్ అయ్యే వ్యక్తి గురించి మాట్లాడు. బాబు పుట్టినప్పటి నుంచి బోర్లు పడితే కేక్, చెవులు కుట్టిస్తే కేక్, పన్నుడితే కేక్, ఇప్పుడు అలా వచ్చేసింది ఆ ట్రెండ్. ప్రతి ఒక్క మూమెంట్ ని ఒక కేక్ ద్వారా క్యాప్చర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కింద పడిన కేక్, సైకిల్ దొక్కుతూ స్లిప్ అయిన కేక్, మెట్ల మీద నుంచి పడిన అలా లేదు, రాలేదు. ఇంకెవరైనా బాత్రూమ్ లో జారి పడిన కేక్ ఇంకేమన్నా తెస్తారేమో అని చెప్పి అనిపించేది. చెప్తున్నా, ప్రతి ఒక్క మూమెంట్ ని వాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే. ఓకే. అండ్ నేను విన్నాను ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా కేక్స్ ఆర్డర్ చేస్తారు అని చెప్పి. ఇక్కడ చదువుకొని వెళ్ళిన పిల్లలు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కి ఇక్కడ నుంచే మన హోమ్ డెలివరీ ప్లీజ్ కొంచెం డెలివరీ చేయగలుగుతారంటే ఖచ్చితంగా చేస్తాం, 100% చేస్తాం. ఎస్పెషల్లీ వాట్ అబౌట్ ద పార్టీస్, బికాస్ మీ అంబియన్స్ చూసాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ గా ఉండడం వెనకాల ఎవరు వర్కౌట్ చేశారు, సారా లేకపోతే మీ టేస్ట్ ఏనా ఇది? ఇద్దరి టేస్ట్ చెప్పాలి. సి వీ జస్ట్ వాంట్ ద కల్చర్ టు బి హియర్. హైదరాబాద్లో బేసికల్గా నా గురించి చెప్తున్నాను. నాకు ఫస్ట్ నుంచి అయినా రెస్టారెంట్స్ విజిట్ చేయడము, ఇంటీరియర్స్ చూడడము అవన్నీ చాలా ఇష్టం. సో దాన్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ వరకు. సో ఐ వాస్ హియర్ లైక్ ఇన్ ద ఇయర్ 2018 అండి. సో అప్పుడు వచ్చినప్పుడు ఇట్ వాస్ నాట్ లైక్ దిస్. అంబియన్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉండేది. ఈ ఓపెన్ ప్లేస్ అదంతా ఉండి హట్స్ లాంటి ప్రొజెక్టర్ వాల్ వి హాడ్ హట్స్ లైక్. సో మళ్ళీ ఇప్పుడు దాన్ని మార్చినట్టు దాన్ని 5 years తర్వాత ఇట్లా మార్చాము. సో ఆఫెన్లీ యు డు దట్? Yeah, might be every 5 years or 6 years. Okay. Give a new concept to the people. Okay. Yeah. There were reputed cafes, like, మీకు తెలియంది కాదు. They won't permit any cameras inside their place actually. Okay. So మీరు ఇంత మంచి అంబియన్స్ పెట్టుకొని నెల్లూరులో ఎవరికైనా షార్ట్ ఫిల్మ్స్ ఆర్ కాంటెంట్ క్రియేటర్స్ కి వాళ్ళకి మీరు అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తాం. ప్రీ వెడ్ షూట్స్ జరుగుతాయి, పోస్ట్ వెడ్ షూట్స్ జరుగుతాయి, స్మాష్ కేక్ ఈవెంట్స్ జరుగుతాయి, హల్దీ అండ్ మెహందీ ఫంక్షన్స్. సో ఎవరికైనా సరే ఇక్కడ మంచిగా పార్టీ చేసుకోవాలి, లేదంటే వీడియోస్ షూట్ చేసుకోవాలి, రీల్స్ షూట్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ టు ఆల్ ద లేడీస్ ఫర్ ద కిటీస్. జయశ్రీ గారు, యాక్చువల్లీ ఇందాక నేను మీ దగ్గరకు వచ్చే ముందు అట్లా లోపలికి వచ్చాను, ఓ సింహం తిరుగుతోంది లోపల. యాక్చువల్లీ అది నన్ను చూసి పారిపోయింది, నేను దాన్ని చూసి వెనక్కి పారిపోయాను. సో ఆ సింహం మీదేనా? మాదే. పేరు? ఆలివర్. ఆలివ్ ఆయిల్? ఆలివర్. ఓకే, ఆలివర్. ఓకే. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే, ఏంటి పెట్స్ కూడా కేక్స్ ఉంటాయంట మీ దగ్గర? ఏంటి ఆ స్టోరీ చెప్పండి ఒకసారి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెట్ అనేది కామన్ అయిపోయింది. లేదు, మా ఇంట్లో లేదు. సో మనం ఈ మైదా, ఈ షుగర్స్ తోటి ఇస్తే వాళ్ళకి హెల్త్ వైజ్ చాలా డిస్టర్బ్ అవుతాయి. వాళ్ళకు అంటే అవి కూడా ఒబేస్ అయిపోతాయి. సో దానికంటూ ఒక పెట్ కేక్ రెసిపీ తీసుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తాం. ఏం యాడ్ చేస్తారు అందులో? వీట్, పీనట్ బటర్, ట్రీట్స్ ఇవి. ఒక జిమ్ కి వెళ్ళే వ్యక్తి తినే కంటెంట్ అంతా కూడా ఇచ్చేస్తున్నారు కుక్కలకి, పిల్లలకి. ఇంకేమైనా ఫ్యూచర్ ప్రొడక్ట్స్, ఐ మీన్ లైక్ ప్రాజెక్ట్స్ ఉండనున్నాయా? రావాలి. డయాబెటిక్ వాళ్ళకి కేక్స్ అనేది చూస్తున్నాం. ఆల్రెడీ ఎగ్లెస్ ఉంది. ఫ్యూచర్ లో నెక్స్ట్ డయాబెటిక్ వాళ్ళకి వితౌట్ షుగర్స్ అనేది చూస్తున్నాం. మరి జిమ్ కి వెళ్ళే వాళ్ళకి? జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ ప్రోటీన్వి చాలా ఉన్నాయి. ఓకే. ఫుడ్ లో చాలా ప్రోటీన్ ఉంది. ఓకే. కేక్ ఫామ్ లో అయితే ఇంకా మనం చేయట్లేదు, కానీ ఇన్ ఫుడ్ వీ కెన్ ప్రొవైడ్ యూ విత్ ప్రోటీన్. సో ఎనీవేస్, ఎగ్జాటికా ఇస్ గోయింగ్ టు బి హెల్త్ హబ్ టు ఇన్ ఫ్యూచర్. ఆబ్వియస్లీ. అంతే కదా? అంతే. సో డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ కూడా దొరకనుంది కాబట్టి ఇంకెక్కడెక్కడో వెతకాల్సిన పని లేకుండా ఈవెన్ స్విగ్గీ, జొమాటోలో కూడా ఎగ్జాటికా ఉంది. And from past 3 years we are standing first position. Swiggy, Zomato లో ఓటింగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఓటింగ్ ఉంటుంది. దాంట్లో కూడా మనం past 3 years నుంచి we are standing in the first position. ఇలాంటి ఫుడ్ పాయింట్స్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ గా కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి?
మనం ముందుగా ఇంట్లో ప్రయోగాలు చేస్తూ ఉంటాం Mm. వంటల్లో. అవును. సో అలా మీరు ప్రయోగాలు చేసిన రోజు నాకు చాలా ఇష్టం కుకింగ్ అనేది, చాలా ఇష్టం. అంతే కదా. ఐ యూస్ టు కుక్. మా నాన్నగారికి నేను చేసే సలాడ్స్ కానీ అవి చాలా ఇష్టం అన్నమాట. అంటే తనకి ఇష్టము ఆ టైప్ ఆఫ్ ఫుడ్, సలాడ్స్ అట్లాంటివి తనకి చాలా ఇష్టం. ఓకే. సో మనకి అప్పుడు ఎక్కడ మనకి బయట దొరికేటివి కాదు. సో ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ హిమ్. సో మీరు బేకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ మీ కస్టమర్స్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు, యూనో కేక్ తో పాటు మీరు కూడా రావాలండి మా ఫంక్షన్ కి అని చెప్పి. అవును. సో మీరు ఇక్కడే ఉంటారా లేదా అక్కడ కూడా డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ ఉంటారా? లేదు. విత్ యువర్ కేక్ ఇక్కడే ఉంటాము. వాళ్ళ ఒక కేక్ ఏదైతే కస్టమైజేషన్ ఉందో అది పర్సనల్ కేర్ తోటి తీసుకుంటాము. డెలివరీ అయ్యే వరకు వీ కీప్ ఆన్ ట్రాకింగ్ ఆన్ ఇట్. ఓకే. ఫంక్షన్కి మేము వెళ్ళే కన్నా మా సైడ్ నుంచి వాళ్ళకి వెళ్ళే కేక్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గ్రేట్. అండ్ నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళని వెళ్ళి కలుస్తాం. ఫంక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ హియర్. ఓకే. ఏదైతే మన సైడ్ నుంచి కేక్ వాళ్ళకి వెళ్ళి ఒక మెమరీస్ని క్రియేట్ చేస్తుందో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నార్మల్ డేస్ అంటే ఓకే, ఫ్యూ డేస్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి. ప్lenty ఆఫ్ ఆర్డర్స్ పైన వచ్చి పడిపోతూ ఉంటాయి. ఆ ఆర్డర్స్ అన్నిటినీ టైంకి డెలివర్ చేయడం అనేది ఒక ఎత్తు. అవునండి. ఓకే. సో దాని గురించి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎన్ని అవర్స్ కష్టపడతారు? న్యూ ఇయర్ ఎస్ ఎగ్జాక్ట్లీ. న్యూ ఇయర్ మనం ఆల్మోస్ట్ 26th నుంచి వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. 25th నుంచి అనుకోవచ్చు. ఓకే. దాని మీద కేక్ గార్నిషెస్ కానీ, ప్రొడక్షన్ ఆఫ్ స్పాంజ్ కానీ, మేకింగ్ 31st నైట్ ఎంటైర్ స్టాఫ్ మొత్తం అందరూ నైట్ అవుట్ చేసి ఇక్కడ పనిచేస్తారు. ఓకే. అండ్ 31st చెప్పాలి అంటే నేను సెలబ్రేట్ చేసుకోవట్లేదు అన్న బాధ నాకు లేదు. మా స్టాఫ్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇక్కడే పెడతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి మేడం ప్రతి ఒక్క ఇంట్లో మన కేక్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో మన కేక్ వెళ్ళిందంటే మనం సెలబ్రేట్ చేసుకున్నట్టే. సో వాళ్ళ బర్త్డే కన్నా కూడా మన కేక్ ఎక్కువ పండగ చేస్తుంది. అంతే. సో బీయింగ్ అ ఎంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ ఉమెన్ కేటగిరీ ఆన్ దిస్ ఉమెన్స్ డే, మీరు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకుంటున్న ఉమెన్కి ఏ ధైర్యాన్ని ఇస్తారు, ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారు, ఏ సలహాలు సూచనలు ఇస్తారు? ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ప్రతి మనిషికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది, కానీ బయటకు వచ్చి చేయాలి అంటే ఎన్ని ఇబ్బంది పడతామేమో అని చాలామంది వాళ్ళ ప్యాషన్ అక్కడికక్కడే ఆపేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలా లేదు. బయటకు వచ్చి ఏదైనా చేయాలి అంటే చాలా సపోర్టింగ్ దొరుకుతుంది. ప్రతి ప్లేస్లో మనకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఓకే. ఏదైనా మనం చేయాలి అంటే మనల్ని ఎవరు ఇట్లా చులకనగా అట్లా చూడట్లేదు, సపోర్ట్ చేయడానికే ఉంటున్నారు. యాజ్ అ విమెన్ మనకు మంచి రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు. ప్యాషన్ అనేది ప్యాషన్ లాగా కన్నా దాన్ని మనం చాలా ఇష్టపడడం అంటే దాన్ని చాలా మంచి ప్లానింగ్ తోటి సక్సెస్కి వెళ్ళొచ్చు. ప్యాషన్ అనేది ఏదైనా మనకి మనం సెల్ఫ్ ఇష్టపడాలి, మనం సెల్ఫ్ ట్రైన్ చేసుకోవాలి, మనం సెల్ఫ్గా చేంజెస్ చేసుకోవాలి. ఒకరు వచ్చి చేస్తే అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మనలో ఇన్నర్గా ఉంది అంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది. ద సక్సెస్ కూడా అంతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. డే టు డే మనకు వచ్చే ఫీడ్బ్యాక్స్, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ తోటే మనం ఇంకా ఎక్కువ సక్సెస్ వెళ్తాం. అందరూ వచ్చి అబ్బా మీరు సూపర్ అంటే అదే మనం ఇంకా నెక్స్ట్ చేంజెస్కి మనం వెళ్ళము. మనము ఖచ్చితంగా మనకు ఒక దగ్గర నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాకే కావాలి. పాజిటివ్ అనేది అందరం యాక్సెప్ట్ చేస్తాం. నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏవైతే మనకి అవతల పర్సన్ నుంచి మనకు వస్తాయో అప్పుడే మనలో ఏమేమి కరెక్షన్స్ ఉన్నాయి, ఓకే ఇది నేను కరెక్ట్ చేసుకుంటే ఇంకా నేను చాలా ముందుకు వెళ్ళగలుగుతాను అనేది పాజిటివ్గా థింక్ చేసుకొని వాళ్ళు లేదు నన్ను వచ్చి ఈరోజు ఈ మనిషి ఇట్లానే సచ్చి ఎందుకు చేయడం అన్నట్టు స్టెప్ డౌన్ అవ్వద్దు. ఆల్వేస్ కీప్ గోయింగ్. ఇప్పుడు మీతో ఉమెన్ కనెక్ట్ అవ్వాలి అంటే ఏ ప్లాట్ఫామ్లో మీరు అవైలబుల్గా ఉంటారు? ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్? బికాస్ దే యూజువలీ హ్యావ్ డౌట్స్. సో నేను ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, సేమ్ సెగ్మెంట్. ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ మ్యాక్సిమం దే కెన్ రీచ్ అస్ త్రూ ఇన్స్టాగ్రామ్. లేదు అంటే ప్రతి ఒక్కరి దగ్గర నా మొబైల్ నంబర్ ఉంది. ప్రతి ఒక్కరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఎక్సాటిక్ అనగానే మొబైల్ నంబర్ అనేది నాదే డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ అప్ ఆల్ ద కాల్స్. నెల్లూరులో ఇంత మంచి సామ్రాజ్యాన్ని స్థాపించారు విత్ ద నేమ్ ఎగ్జాటికా బేకరీ అండ్ రెస్టారెంట్. సో మున్ముందు రోజుల్లో ఇంకెన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంతకన్నా మరింత సక్సెస్ నెక్స్ట్ డికేడ్లో చూడాలి అని చెప్పి కోరుకుంటూ సుమన్ టీవీ నెల్లూరు వ్యూవర్స్ అందరి తరపు నుంచి జయశ్రీ గారు, wish you all the best and once again Women's Day శుభాకాంక్షలు. Thank you. Thank you so much. Thank you so much.